నమస్కారం. జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం. మీ జాతక సంబంధ సమస్యలకి చక్కని పరిష్కార మార్గాలు వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు సుద్దపల్లి నాగరాజ్ గారు. వారితో మాట్లాడడానికి స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేసేయండి. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్తే అండి. నమస్తే. గురుగారు మొదటిగా కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం. నాగరాజు గారు అద్దంకి నుండి. నాగరాజు గారు నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. November 14, నవంబర్ 14, 1984. 84. 84. సమయం అండి? సాయంత్రం 5:50కి వస్తానండి. మరొకసారి చెప్పండి. సాయంత్రం 5:50కి సాయంత్రం 5:40కి. ఎక్కడండి జన్మించారు? 50. 5:50. ప్లేస్ సాయంత్రం ఏంటండి? సరే అమ్మా. ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. లగ్నం వచ్చేసి ఇక్కడ మీది వృషభ లగ్నం, రాశి వచ్చేసి కర్కాటక రాశి, నక్షత్రం వచ్చేసి పుష్యమి నక్షత్రం 1వ పాదం. ఇక్కడ లగ్నంలో రాహు చాలా చక్కగా ఉచ్చస్థితిలో, అలాగే చంద్రుడు జన్మజాతకంలో తన కర్కాటక రాశిలో పుష్యమి నక్షత్రంలో ఉన్నాడు. 6వ ఇంట్లో శని ఉచ్చలో, రవి నీచ స్థితిలో, సప్తమంలో బుధకేతువుల యొక్క కలయిక, అలాగే అష్టమంలో అష్టమాధిపతి అయినటువంటి గురువు అలాగే శుక్రుడితో, తర్వాత జాతకంలో భాగ్యరాశిలో చక్కగా సప్తమాధిపతి అయినటువంటి కుజుడు ఉచ్చస్థితిని కలిగి ఉండటం ఇక్కడ అద్భుతమైనటువంటి యోగాన్ని కలుగజేస్తుంది. కాబట్టి భార్య వలన అమోఘమైనటువంటి యోగం ఈ జాతకంలో కనపడుతూ ఉన్నదన్నమాట. అయితే ఇప్పుడు బుధ మహాదశ అయిపోవస్తుంది రేపు సెప్టెంబర్ 15వ తారీఖుకి. తర్వాత కేతు దశ వస్తుంది. ఈ కేతు కేంద్రంలోనే అందులో ఉచ్చస్థితిలో ఉన్నందువలన ఈ కేతు అమోఘమైనటువంటి యోగాన్ని ఇస్తాడు. కానీ లగ్న రాహు ఉండటం వలన తప్పకుండా వ్యసనాన్ని ఇచ్చేదానికి, అంటే డ్రింక్ చేయటం కానీ లేకపోతే చిన్న చిన్న అలవాట్లు తప్పకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. అటువంటి వాటిని మానుకోవటం వల్ల మీ లైఫ్ చాలా గొప్పగా ఉండేదానికి అవకాశం ఉన్నది. కాబట్టి దయచేసి అలాంటి పనులు చేయొద్దు, నష్టపోయేదానికి అవకాశం మీ జాతకంలో చాలామంది కొంతమంది కలిసి వస్తుంటాయి. ఇలా వెళ్ళి అలాగా జూతంలోనో లేకపోతే కోడి పందెంలోనో లేకపోతే ఇంకో దాంట్లోనో డబ్బులు తెచ్చేసుకుంటూ ఉంటారు. కానీ అది అధమమైనటువంటి ధనం. దానివలన మంచి అనేది ఎప్పుడూ జరగదు. ఏదో ఒక రోజున అది మనకి మెడకు చుట్టుకుంటుంది. కాబట్టి ఈ జాతకంలో భార్య వలన మీకు, భార్య పేరుతో భార్య వలన మీకు అమోఘమైనటువంటి యోగం కలుగుతుంది. సప్తమాధిపతి భాగ్యరాశిలో ఉండటం, భాగ్యాధిపతి ఉచ్చస్థితిలో ఉండటం, ఇవన్నీ కూడా మీకు యోగాన్ని ఇస్తాయి. 4 గ్రహాలు ఉచ్చస్థితిలో కలిగి ఉన్నాయి. రాహుకేతువులు, శని, అలాగే కుజుడు, గురుచంద్రులు కూడా స్వస్థానాల్లో ఉన్నాయి. అమోఘమైనటువంటి యోగం కలిగి ఉన్నటువంటి జాతకం. కాబట్టి ఈ జాతకానికి సంబంధించినంత, అంతకుముందు మీకు ఎవరన్నా చెప్పారో లేదో నాకు తెలియదు, కానీ మీరు ఆంజనేయ స్వామిని క్రమం తప్పకుండా, మీది అద్దంకి అని చెప్పారు, అద్దంకి పక్కన సింగరకొండ ఆంజనేయ స్వామి ఉన్నాడు. ప్రతి శనివారం స్వామివారిని దర్శించండి, మీకు ఇంకా అమోఘమైనటువంటి జీవితం ఉంటుంది. గురుగారు మరో కాలర్ అండి, రజనీ గారు నెల్లూరు నుండి. రజనీ గారు హలో. హలో, నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. రవితేజ. ఓకే. 11వ తేదీ 8వ నెల 2000 సంవత్సరం ఉదయం 5:35కి నెల్లూరులో పుట్టారు. 5:35 ఎప్పుడమ్మా? సాయంత్రం అండి? ఉదయం సార్, ఉదయం గురుగారు. ఉదయం. ఎక్కడండి జన్మించారు? ప్లేస్ ఏంటి? నెల్లూరు. నెల్లూరు. చెప్పండి అమ్మా. గురువుగారు నమస్కారం. నమస్తే అమ్మా. గురువుగారు, బాబు జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నాయా? బాబు పెళ్లి చదువుతున్నాడు. ఏం గ్రూప్ తీసుకుంటే బాగుంటుంది? అలాగమ్మా. ఇక్కడ మీ ఆర్థిక పరిస్థితి బాబుకి ఎలా ఉంటుంది? బాబు లైఫ్ లాంగ్ ఏ దేవుని పూజిస్తూ ఉంటుంది? లగ్నం వచ్చేసి మీ అబ్బాయిది కర్కాటక లగ్నం, రాశి వచ్చేసి ధనస్సు రాశి, నక్షత్రం మూలా నక్షత్రం 3వ పాదం. లగ్నంలో రవి, అలాగే బుధుడు, కుజుడు నీచ స్థితిలో రాహుతో, 2వ ఇంట్లో శుక్రుడు, 6వ ఇంట్లో చంద్రుడు, సప్తమ కేతు, లాభంలో గురువు శని ఉన్నటువంటి జాతకం ఈ అబ్బాయి దాంట్లో. ఈ అబ్బాయి జాతకరీత్యా సర్పదోషం కానీ కుజదోషం కానీ అలాంటివి ఏమీ లేవమ్మా. కాకపోతే సప్తమంలో కేతు, ఇది వివాహ స్థానంలో సప్తమంలో కేతు ఉంటే కొంచెం మాటకారితనం ఉన్నటువంటి భార్య, కొంచెం ఎక్కువగా మాట్లాడేటువంటి అమ్మ, ఇది ఆవిడకి సమాధానం చెప్పలేము అనమాట. సప్తమ కేతు కొంచెం ఇంకా శుక్రుడు కలిసాడు అనుకోండి, ఇంకా అసలు మామూలుగా ఉండదు అనమాట. అలాగా అటువంటిది తప్ప ఈ జాతకంలో ఏ దోషం లేదు. విద్యాస్థానాధిపతి ధనస్థానంలో ఉన్నాడు, చక్కగా చదువుకుంటాడు, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. శుక్రమహాదశలో శని జరుగుతూ ఉన్నది. విద్యాస్థానాధిపతి ధనస్థానంలో ఉన్నందువలన
చక్కగా ఎంపీసీ తీయించండి. ఈయనకి అందులో ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఆర్థికపరమైనటువంటి స్తోమతను కొంత ఇబ్బంది కలుగజేసుకునేదానికి అవకాశం ఉంటుంది. కానీ శుక్రుడు ఇక్కడ జాతకంలో 2వ ఇంట్లో ఉన్నందువలన శుక్రుడు వచ్చేసి సాఫ్ట్వేర్ సంబంధమైనటువంటి వాటికి చాలా అద్భుతంగా తొందరగా పైకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యాస్థానాధిపతి ధనస్థానంలో ఉన్నందువలన తప్పకుండా అలాంటిది చేయటం చాలా మంచిది. కాకపోతే వృత్తి స్థానాధిపతి కుజుడు నీచంలో రాహుతో, అదే నీచంలో కాకుండా కర్కాటక రాశిలో, అదే ఉచ్చ రాశిలోనూ ఎక్కడైనా రాహుతో చేరు అంటే వృత్తి వచ్చేసి డాక్టర్. ఇప్పుడు చదువుకునేదానికి వృత్తి చేసేదానికి చాలా తేడా ఉంటుందమ్మా. మీరు చాలామందికి తెలియంది ఏంటంటే డాక్టర్ చదివి కూడా కలెక్టర్గా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు. డాక్టర్ చదివి న్యూమరాలజిస్ట్గాను లేదా జ్యోతిష్యులుగాను ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వృత్తికి చదువుకి సంబంధం ఉండదు. కాబట్టి దయచేసి మీరు అలా ఆలోచించొద్దు. ఈ అబ్బాయిని చదివించే దాని విషయంలో మాత్రం శుక్రుడు అద్భుతంగా ఉన్నందువలన సాఫ్ట్వేర్ విద్య అయితే మాత్రం ఇతను చాలా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. పిహెచ్డీ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. గురుగారు మరొక కాల్ అండి. సరస్వతి గారు విజయవాడ నుంచి. సరస్వతి గారు, సరస్వతి గారు, హలో. మీ లైన్ మరో కలిసింది. కాల్ అండి. హలో హలో సార్, చెప్పండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏమండి? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా అబ్బాయి గురించి అండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10/12 ఓకే. 10/12/1983 అండి. 83. అవునండి. సమయం అండి? ఏమంటే టైం అండి 8:51 అండి ఉదయం. 8:57 ఉదయం. 51 ఉదయం. 51. ఎక్కడండి జన్మించారు? ప్లేస్ ఏంటి? ఏలూరు అండి. ఏలూరులో. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి అబ్బాయి గురించి? అబ్బాయి సిఏ చేస్తున్నాడండి, అది కంప్లీట్ అవ్వట్లేదు, అవుతుంది. ఓకే గురుగారు. ఇక్కడ లగ్నం వచ్చి ధనుర్లగ్నం అండి. రాశి వచ్చేసి మీ అబ్బాయిది మకర రాశి, నక్షత్రం వచ్చేసి ధనిష్ఠా నక్షత్రం 2వ పాదం. విద్యాస్థానాధిపతి అయినటువంటి గురువు 12వ ఇంట్లో ఉన్నందువలన విద్యలో ఆటంకాలు వస్తూ ఉన్నాయి. కానీ మిత్ర రాశి కాబట్టి చాలా కష్టపడితే తప్ప ఆయనకి అవ్వదు. ఇప్పుడు జన్మజాతక రీత్యా నెక్స్ట్ మార్చ్లో, అంటే ఈ మే కాదు కానీ నెక్స్ట్ మేలో ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ దాంట్లో తప్పకుండా అతను పాస్ అయ్యేదానికి అవకాశం ఉన్నటువంటి జాతకం. ఇంకా 1 year ఆయన ఏదో ఎగ్జామ్ ఎంత కష్టపడి రాసినా కూడా దగ్గర దాకా వచ్చిపోతూ ఉంటుంది. నెక్స్ట్ మేలో మాత్రం తప్పకుండా అతనికి అవకాశం ఉన్నది. అలా అని చెప్పేసి వదిలేయద్దు. ఎందుకంటే దగ్గర చాలా పాపం చాలా కష్టపడి ఇన్ని రోజులు చదువుకొని ఉంటాడు. కాబట్టి ఈ ఒక్క 1 year కొద్దిగా వెయిట్ చేస్తే తల్లిదండ్రులుగా మీకు ఎలా ఉంటుందంటే ఇంకా చదువుతున్నాడు. చదువు అనేది ఎప్పటికీ కూడా అంతం కాదండి. ఎప్పుడూ చదువుకోవచ్చు. వయసు అయిపోయిన తర్వాత కూడా ఈ కోర్సు కాదు ఇంకో కోర్సు అలా చదువుకుంటూనే ఉండొచ్చు. చదువుకి దీనికి సంబంధం లేదు. కాకపోతే ఈ సీఏ సంబంధించినటువంటి దాన్ని చదువుకుంటూ జాబ్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఇంటర్ అవ్వగానే కూడా చక్కగా ఉద్యోగాలు ఉన్నాయి. ఆ ఉద్యోగం చేసుకుంటూ చదువుకోమని చెప్పండి. అలాగే చేస్తూ ఉంటాడు నాకు తెలిసి. ఎందుకంటే ధనస్థానంలో చంద్రుడు ఉన్నాడు. అలాగే వృత్తి స్థానాధిపతి అయినటువంటి బుధుడు లగ్నంలో తప్పకుండా చేస్తాడు. అవుతుంది, కానీ నెక్స్ట్ మేలో అవుతుంది, ఈ మేలో కాదు. గురుగారు తణుకు నుండి కాలర్ ఉన్నారండి, శివకుమార్ గారు. శివకుమార్ గారు, హలో మేడం. హలో, నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా మదర్ గురించి అండి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 27/4/68. ఓకే, టైం అండి? మార్నింగ్ 9:30కి మేడం. మార్నింగ్ 9:30కి. 27/4/68. ఓకే, ఎక్కడ ప్లేస్ అండి? పాలకులు మేడం. ఏంటండి? పాలకులు. పాలకులు. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? ఆవిడకి హెల్త్ బాగాలేదు మేడం, అనారోగ్యం బాగా, ఇప్పుడు అనారోగ్యంగా ఉంటారు, దాని గురించి. ఓకే, ఆరోగ్య పరిస్థితి గురుగారితో మాట్లాడండి. ఆరోగ్య పరిస్థితి. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. ఆర్థిక పరిస్థితి గురించి అనారోగ్యం సార్, అది అందుకు మాట్లాడదామని. ఇప్పుడు ఇక్కడ మీ అమ్మగారి యొక్క జాతకంలో లగ్నం వచ్చేసి మీ అమ్మగారిది మిథున లగ్నం, రాశి వచ్చేసి మేషరాశి, అశ్విని నక్షత్రం 3వ పాదం. లగ్నం నుంచి 3వ ఇంట్లో గురువు, 4వ ఇంట్లో కేతు, దశమంలో శుక్రుడు, శని, రాహు, అమోఘమైనటువంటి యోగం అది. తర్వాత లాభంలో ఉచ్చస్థితిలో రవి, కుజ, బుధ, చంద్రుడు. అయితే జాతకంలో సంపూర్ణ కాల సర్పదోషంలో నిండి ఉన్నటువంటి జాతకం, రాహు మహాదశ జరుగుతూ ఉన్నది. ఇక్కడ జాతక రీత్యా అష్టమ శని జరుగుతూ ఉన్నందువలన గత 1.5 yearగా ఇక్కడ తప్పకుండా ఆరోగ్యం అన్నటువంటిది, లోయర్ అబ్డమెన్స్లో హెల్త్ ఇష్యూస్, తర్వాత
చంద్రుడి యొక్క బలం అంతగా లేనందువలన మానసికమైనటువంటి ఆరోగ్యము ఇబ్బంది కలుగజేస్తాయి. అందులో ఈ రాహుకేతువుల మధ్యలో ఉన్నందువలన తప్పకుండా ఇబ్బంది కలిగిస్తుంది. ఒకసారి బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉండేదానికి అవకాశం ఉంటుంది. చెక్ చేయించండి. చాలా తొందరగా చెక్ చేయించుకోవటం మంచిదన్నమాట. లోయర్ అబ్డమెన్స్లో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఈవిడికి. రేపు ఆగస్టు 15th లోపుగా త్వరగా చెక్ చేయిస్తే ఏదైనా చిన్న సర్జరీ కూడా అవసరం అవుతుంది. ఒకసారి త్వరగా చెక్ చేయించుకుంటే బాగుంటుంది. ఈ రాహు మహాదశ జరుగుతున్నది కాబట్టి రాహు ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకోసం తప్పకుండా దుర్గా అమ్మవారిని పూజ చేసుకోమని చెప్పండి. తప్పకుండా బాగుంటుంది. గురుగారు మరో కాలర్ అండి, రంగారెడ్డి నుంచి ఉన్నారు మహేశ్వరి గారు. నమస్తే అండి మహేశ్వరి గారు, నమస్తే మేడం. చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. December 25th, 1985. 85. అవును. ఓకే, టైం అండి? ఈవినింగ్ 7 to 8. 7 to 8 మధ్యలో. ప్లేస్? సిద్దిపేట మేడం. సిద్దిపేట. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి మీ గురించి? ఆర్థిక సమస్యలు, లైఫ్ లో సెటిల్మెంట్ లేదండి. అవునా, ఓకే, గురుగారితో మాట్లాడండి. నమస్తే అమ్మా. నమస్కారం సార్. నమస్తే అమ్మా, చెప్పండి నా పేరు మహేశ్వరి అమ్మా. సార్. December 25th, 1985. సాయంత్రం 7 నుంచి 8 మధ్యలో అని చెప్పారు. సిద్దిపేట. మీ లగ్నం వచ్చేసమ్మ కర్కాటక లగ్నం, రాశి మిథున రాశి, నక్షత్రం వచ్చేసి మృగశిర నక్షత్రం 3వ పాదం. ఇక్కడ లగ్నం నుంచి 4వ ఇంట్లో కుజకేతువుల యొక్క కలయిక. గృహస్థానంలో దాన్ని సుఖస్థానం అని కూడా అంటాను అనమాట. 4వ ఇంట్లో మాతృస్థానం, గృహస్థానం, ఇలాగే విద్యాస్థానం, ఇలాగా చాలా ఉన్నాయి. ఈ కుజకేతువుల యొక్క కలయిక ఏదైతే ఉన్నదో, ఈ కుజకేతువుల యొక్క కలయిక 4వ ఇంట్లో దోషాన్ని ఇస్తుంది. ఇంకొకటి, పంచమంలో శని బుధులు, 6వ ఇంట్లో రవి శుక్రులు, సప్తమ గురు 6వ స్థానాధిపతి 7వ ఇంట్లో ఉండటం ఒక దోషం అయితే, ఆయన నీచంలో ఉండిపోవటం ఇంకొక దోషం. తర్వాత 10వ ఇంట్లో రాహు, 12వ ఇంట్లో చంద్రుడు ఉన్నాడు. లగ్నాధిపతి అయినటువంటి చంద్రుడు 12వ ఇంట్లో ఉన్నందువలన మీరు ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటారు. ప్రస్తుతం గురు మహాదశ జరుగుతుంది. శుక్రుడు అంతర్దశ అయిపోయిన తర్వాత రవి వస్తాడు రేపు జూన్ 21 నుంచి. ఈ రవి వచ్చిన తర్వాత మీకు రవి ధనాధిపతి అయి ఇక్కడ 6వ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా, 6వ ఇంట్లో రవి ఉండవచ్చు కానీ కుటుంబాధిపతి 6వ ఇంట్లో ఉండడం వలన ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి ప్రతిరోజు కూడా ఇక మీదట సూర్య నమస్కారం చేయండి, అది మంచిది. తర్వాత గురువు నీచ కలిగి ఇక్కడ భాగ్యాధిపతి అయి 6వ స్థానాధిపతి అయి సప్తమంలో కేంద్రంలో నీచ పడిపోయి ఉన్నట్ల వలన ఆ గురువు యొక్క నీచత్వం తగ్గటానికి గురువుని చక్కగా సేవించటం, గురు బలం పెంచుకోవటం ద్వారా మనకి ఇక్కడ గురు మహాదశ మీకు యోగకారకంగా ఉంటుంది. కాబట్టి రేపు జూన్ 21 నుంచి మీకు కొంతవరకు ఇప్పుడున్న పరిస్థితి కన్నా బెటర్గా ఉండేదానికి అవకాశం ఉంటుంది. సూర్య నమస్కారము, అలాగే ప్రతి గురువారం గురువుని దర్శించటం ద్వారా మీకు మంచి జరుగుతుందమ్మా. గురుగారు మరో కాలర్ అండి, పొన్నూరు నుంచి నాగరాజు గారు. నాగరాజు గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి అండి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించినండి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. November 14, 84. 84. టైం అండి? 6 అండి, సాయంకాలం. ఏంటండి? సాయంత్రం 6 గంటలకి. సాయంకాలం 6. ఓకే అండి, ప్లేస్ అండి? ఒంగోలు. ఒంగోలులో. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? అదే మ్యారేజ్ డిలే అవుతుందండి, ఎప్పుడు అవుతుందని తెలుసుకున్నాం. మ్యారేజ్ గురించి గురుగారితో మాట్లాడండి. ఇంతకుముందు ఇదే జాతకం ఇచ్చారు కదమ్మా నాగరాజు. జాతకంలో మ్యారేజ్ చెప్పలేదు దాని గురించి. అదే వైఫ్ వల్లే మీకు యోగం ఉందని చెప్పాను. రేపు జూలై 28 నుంచి కేతు మహాదశ వస్తుంది. తప్పకుండా నీ జాతకరీత్యా వివాహం కుదిరేదానికి అవకాశం ఉన్నది. అందులో ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడు ఆలస్యమైందంటే సప్తమంలో కేతు ఉచ్చులో ఉన్న బుధుడితో ఉండటం, అందులో అక్కడ జాతకంలో ఉచ్చులో కుజుడు ఉన్నాడు, ఏమి ఇబ్బంది లేదు నీకు. పుష్యమి నక్షత్రం కుటుంబ స్థానంలో గురు రాహుల యొక్క కలయిక ఉన్నందువలన ఇప్పుడు కొంత లేట్ అయినప్పటికీ కూడా రేపు జూలై 28 నుంచి కేతు మహాదశ వస్తుంది. ఆ కేతు మహాదశ గురువు కుటుంబ స్థానాన్ని వదిలి పరాక్రమ స్థానానికి వచ్చేలోపుగా గోచార రీత్యా తప్పకుండా నీకు వివాహం చేసి పెడతాడు. కాబట్టి నువ్వు ఎక్కడున్నా సరే హనుమంతుడి గుడికి వెళ్ళటం మాత్రం మర్చిపోకు, దానివల్ల నీకు మంచి జరుగుతుంది. గురుగారు మరో కాలర్ అండి, తూర్పుగోదావరి నుంచి వెంకటరాజ గారు. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే మా అబ్బాయి అండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ముందుగా. డేట్ ఆఫ్ బర్త్ అండి 1987.
87 ఏప్రిల్ 17 అండి. ఏప్రిల్ 17. టైం అండి? టైము 5 గంటలకండి. 5 గంటలకి. ఉదయం అండి? ఉదయం 5 గంటలకండి. ఉదయం 5 గంటలకి. ఎక్కడ జన్మించారండి? ప్లేస్ ఏంటి? తేజు సిరిపురం అండి. వాళ్ళ అమ్మమ్మ గారి వెళ్ళింది. ఏ డిస్టిక్ అండి? అదే ఈస్ట్ గోదావరి అండి. ఈస్ట్ గోదావరి. గురుగారితో మాట్లాడండి. చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే. అదే మా అబ్బాయి గురించి అండి. పెళ్లి ఇంకా జరగలేదు. అలాగే అండి. ఏదైనా ఉద్యోగం చేస్తే అందులో నిలబట్టలేదు. ఇక్కడ మీ అబ్బాయి లగ్నం వచ్చేసి మీన లగ్నం, రాశి వచ్చేసి ఈయనది వృచ్చిక రాశి, నక్షత్రం వచ్చి అనురాధ నక్షత్రం 3వ పాదం. లగ్నంలో గురువు హంసయోగాన్ని ఇచ్చిన, రాహు ఉండటం వలన గురువు చండాలుడైనటువంటి రాహు కలిసి ఉండటం అది గురువు ఇచ్చే మంచి యోగాన్ని పాడు చేయడం జరుగుతుంది. లగ్నంలో బుధుడు నీచపడిపోయి ఉన్నాడు, నీచభంగ రాజయోగం. ధనస్థానంలో కుటుంబ స్థానంలో రవి ఉచ్చస్థితిలో అమోఘంగా ఉన్నాడు. పరాక్రమ స్థానంలో కుజుడు చాలా చక్కగా, సప్తమంలో కేతు, 9వ ఇంట్లో చంద్రుడు నీచ స్థితిలో శనితో, వ్యయంలో శుక్రుడు ఉన్నటువంటి జాతకం. ఇక్కడ కళత్రకారకుడైనటువంటి శుక్రుడు 12వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి కళత్రం ఆలస్యం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఆలస్యం అయ్యింది. కేతు మహాదశ జరుగుతూ ఉన్నది. ఇక్కడ కేతువే సప్తమంలో ఉన్నాడు. ఇప్పుడు ఖచ్చితంగా వివాహం కుదిరేదానికి రేపు మే 2వ తారీఖు నుంచి ఇతనికి అవకాశం ఉన్నది. కంగారు పడాల్సిన అవసరం లేదు, వివాహం కుదురుతుంది. డోంట్ వరీ. అయితే ప్రతిరోజు కూడా మహాగణపతిని ఆరాధించడం ద్వారా తప్పకుండా ఇతనికి ఇంకా మంచి జరిగేదానికి అవకాశం ఉంటుంది. గురుగారు ఇంకో కాల్ అండి. విజయనగరం నుంచి కాల్ చేస్తున్నారు శ్రీనివాసరావు గారు. నమస్తే అండి శ్రీనివాసరావు గారు. హలో. మరో కాలర్ అండి. హలో. హలో మేడం. నమస్తే అండి, చెప్పండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి మాట్లాడుకున్నాను. ఓకే అండి, పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 27 27 ఫిబ్రవరి 91. టైం, ప్లేస్ అండి? 3:30 నుంచి 4:30 లోపు ఉంటుంది. ఉదయమా సాయంత్రమా అండి? సాయంత్రం 3:30 నుంచి 4 మధ్యలో. ప్లేస్ అండి? శ్రీలత. ప్లేస్ ఎక్కడ జన్మించింది? ప్లేస్ ఒంగోలులో. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి పాప గురించి? మ్యారేజ్ గురించి. గురుగారితో మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి. నమస్తే గురుగారు. 97లో పాప 27 ఫిబ్రవరి 91 సాయంత్రం 3:30 4 మధ్యలో ఒంగోలులో జన్మించింది. ఈ పాప కర్కాటక లగ్నం, కర్కాటక రాశి, నక్షత్రం ఆశ్లేష నక్షత్రం 4వ పాదం. లగ్నంలో గురుచంద్రుల యొక్క కలయికతో పాటు కేతు ఉన్నాడు. అమోఘమైనటువంటి గజకేసరి యోగం ఉన్నప్పటికీ ఆ కేతు ఉండటం, అయితే చంద్రుడితో కేతు ఉన్నాడు కాబట్టి కొంతవరకు బెటర్ అని చెప్పాలి. కానీ అలాగే జాతకంలో శని రాహువులు సప్తమ స్థానంలో, అష్టమంలో రవి బుధుడు, 9వ ఇంట్లో శుక్రుడు, అలాగే లాభంలో కుజుడు ఉన్నటువంటి జాతకం. సంపూర్ణ కాల సర్పదోషం ఉన్నది. ఈ కాల సర్పదోషానికి తప్పకుండా పరిహారం చేయిస్తే చాలా చాలా బాగుంటుంది. తండ్రికి అమోఘమైనటువంటి యోగం కలిగి ఉన్నది. లక్ష్మీ యోగం అని చెప్తాం. చాలా అద్భుతమైనటువంటి యోగం. తండ్రి స్థానాధిపతి ఉచ్చులో ఉన్నాడు. అలాగే మాతృస్థానాధిపతి లాభాధిపతి కూడా ఉచ్చులో, భాగ్యరాశిలో. తల్లిదండ్రులకు అమోఘమైనటువంటి యోగం. మీ పాప ఎవరింటికి వెళ్ళినా కూడా వాళ్ళు, నేను ఒకటే చెప్తున్నాను, పుట్టుకతో వాళ్ళు నిష్టదరిద్రులైనా కూడా అమోఘమైనటువంటి యోగాన్ని ఈ పాపను చేసుకున్నటువంటి వాడికి కలుగుతుంది. అంత గొప్ప జాతకం. అయితే ఈ జాతకంలో సర్పదోషం ఉండటం వలన కొంత ఆలస్యం అవుతూ ఉంటుంది. కాబట్టి కాలసర్పదోషానికి తప్పకుండా ఎవ్రీ ఇయర్ క్రమం తప్పకుండా ఒక డేట్ పెట్టుకొని ఆ డేట్ ప్రకారం, ఈ పాపద ఆశ్లేష నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం రోజున, అది ఏ రోజైనా కావచ్చు, ఆ రోజు రాహుకాలం ఏ రోజు ఉందో ఆ రోజున వెళ్ళి చక్కగా కాళహస్తిలో సంవత్సరానికి ఒకసారి ఈ ఆశ్లేష నక్షత్రం ఏ రోజు వస్తుందో ఆ నెలలో, ఏ నెలలో వెళ్ళాలనుకుంటే ఆ నెలలో ఆమె కుదిరినప్పుడు తప్పకుండా క్రమం తప్పకుండా వెళ్ళి చేసుకోమని చెప్పండి. ప్రస్తుతం శుక్ర మహాదశలో శని జరుగుతూ ఉన్నది. శని సప్తమంలో శాసమహాపురుష యోగాన్ని, చంద్రుడు గురువుతో చేరి గజకేసరి యోగాన్ని, హంసయోగాన్ని అమోఘంగా ఇస్తున్న ఈ రాహుకేతుల మధ్యలో ఇబ్బంది కలగజేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది లేకుండా ఉండేందుకు రాహుకేతులు పూజ జరిపించండి. వివాహం అమోఘంగా చక్కగా జరుగుతుంది. చాలా చెప్పాను కదా, చేసుకున్నటువంటి వాడు పుట్టుకతో చాలా ఇబ్బంది పడి బతికే కుటుంబం అయినా కూడా ఈ అమ్మాయిని చేసుకున్న తర్వాత అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అంత గొప్ప జాతకురాలు.
గురుగారు మరో కాలర్ అండి, విజయవాడ నుంచి మల్లేశ్వరి గారు. నమస్తే అండి. నమస్తే అండి. మా బాబు గురించి అండి. ఓకే అండి, బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 25/4/1985 అండి. టైం అండి? సాయంత్రం 6-6:30 మధ్యలో అండి. ఓకే అండి. ఎక్కడండి ప్లేస్ ఏంటి? విజయవాడలో పుట్టాడండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి బాబు గురించి? బాబు వివాహం అండి. వివాహం గురించి గురుగారు. మీ అబ్బాయి వచ్చేమో లగ్నం తులా లగ్నం, రాశి వచ్చేసి మిథున రాశి, నక్షత్రం ఆరుద్ర నక్షత్రం 2వ పాదం. మీ అబ్బాయికి లగ్నంలో తులా లగ్న కేతు, కుటుంబ స్థాన శని, 4వ ఇంట్లో గురువు నీచంలో, 6వ ఇంట్లో శుక్రుడు ఉచ్చులో, బుధుడు నీచంలో, సప్తమంలో రవి ఉచ్చులో రాహుతో, అష్టమంలో కుజుడు, అలాగే 9వ ఇంట్లో చంద్రుడు. జాతకంలో సప్తమాధిపతి అయినటువంటి కుజుడు అష్టమంలో ఉండరాదు. అందులో సప్తమంలో రవిరాహుల యొక్క కలయిక ఉన్నది. కాబట్టి ఈ జాతకంలో కుజదోషం సంపూర్ణంగా ఉన్నది. ఈ కుజదోషానికి పరిహారం చేసుకోవటం మర్చిపోవద్దు. శని మహాదశ జరుగుతుంది. కుటుంబ స్థానంలో శని కూర్చొని కుజుడి యొక్క దృష్టిలో, కుజుడి యొక్క స్థానంలో కూర్చున్నటువంటి శనిని ఆ కుజుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ శని దశ కొంత ఇబ్బంది కలుగజేస్తుంది. జూలై తర్వాత వివాహానికి అనుకూలంగా ఉంటుంది. కానీ ఇక్కడ సప్తమంలో రవిరాహుల యొక్క కలయిక ఉన్నందువలన వచ్చే అమ్మాయి జాతకాన్ని పరిశీలన చేయించి మీరు వివాహం చేస్తే బాగుంటుంది. గురుగారు ఇంకో కాల్ అండి, జయలక్ష్మి గారు కాకినాడ నుండి. జయలక్ష్మి గారు చెప్పండి. ఎవరు బాబు గురించి తెలుస్తుంది. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1999. 1999. హలో, చెప్పండి. టీవీ చూడొద్దండి, డైరెక్ట్ గా బాబు మాట్లాడండి. పేరు ఉషాదీప్క సాయిశ్వరి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1999 ఓకే, April 18th. ఏప్రిల్ 18th. టైం ప్లేస్ చెప్పండి. 1999 April 18th. టీవీ చూడొద్దండి జయలక్ష్మి గారు, డైరెక్ట్ గా మాట్లాడండి. టైం ప్లేస్ చెప్పండి. ఈవినింగ్ 6:30 అండి. ఓకే, 6 నుంచి 7 మధ్యలో సమయం చెప్పారు. ప్లేస్ చెప్పండి. చూడలేదండి. సరే అమ్మ, మీ అమ్మాయి లగ్నం వచ్చేసి తులా లగ్నం, రాశి వచ్చేసి ఈ అమ్మాయిది వృషభ రాశి, నక్షత్రం కృతికా నక్షత్రం 4వ పాదం. లగ్నంలో కుజుడు వక్రించి 4వ ఇంట్లో కేతు, అలాగే 6వ ఇంట్లో గురువు బుధుడితో, బుధునికి నీచభంగం. సప్తమ రవి శనులు, రవి ఉచ్చులో శనితో, ఇది దోషాన్ని ఇస్తుంది నీచంలో. ప్రతిరోజు సూర్య నమస్కారం చేయమనండి. అలాగే శనికి ప్రతి శనివారం కూడా వెళ్ళి అభిషేకంలాగా నువ్వుల నూనెని అభిషేకింపజేస్తే చాలా బాగుంటుంది అమ్మాయి జాతకంలో. తర్వాత అష్టమంలో అష్టమాధిపతి శుక్రుడు, చంద్రుడు కూడా కృతికా నక్షత్రం కాబట్టి సూర్య నమస్కారం చేయమనండి. శనివారం తప్పకుండా నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే తప్పకుండా విద్యా సంబంధమైనటువంటి, రేపటి రోజున వివాహ సంబంధమైన, ఆరోగ్య సంబంధమైన దోషాలన్నీ కూడా తగ్గేదానికి అవకాశం ఉంటుంది. గురుగారు కాలర్స్ అడిగిన జాతక సంబంధ సమస్యలకి చాలా చక్కని పరిష్కార మార్గాలు వివరించారు. ధన్యవాదాలండి. నమస్తే అమ్మా. ఇది ఇవాల్టి జన్మకుండలి కార్యక్రమం. నమస్కారం.